నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే న్యూస్. నేను శివాని. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహబూబ్ నగర్ లో రేవంత్ రెడ్డి టూర్, వంశీచంద్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో సీఎం. డిమాండ్ పెరిగిన విద్యుత్ అందిస్తున్నాం, 4 నెలల్లో 26,000 కోట్లు అప్పు కొట్టామన్న భట్టి. ఓటు వేసిన వాళ్ళు తలదించుకునే పని ఎప్పుడు చేయలేదు, కాంగ్రెస్ కు ఓట్లు ఎందుకు వేయాలని అడిగే హక్కు లేదన్న కిషన్ రెడ్డి. తెలంగాణలో రాజ్నాథ్ సింగ్ పర్యటన, విజయ్ సంకల్ప సభలో పాల్గొన్న కేంద్ర మంత్రి. రెండు రోజుల్లో వైసీపీ మేనిఫెస్టో, వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో గెలుస్తామన్న వైవి సుబ్బారెడ్డి. షుగర్ పెరుగుతుంది, ఇన్సులిన్ ఇవ్వండి, రౌస్ అవెన్యూ కోర్టులో కేజ్రీవాల్ పిటిషన్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో సెల్ఫీ సూసైడ్ కలకలం రేపుతుంది. వడ్డీ వ్యాపారి వేధింపులు తాళలేకే ఆత్మహత్య చేసుకున్నాడు ఖాదర్ ఖాన్. అయితే ఈ నెల 6వ తేదీన ఘటన జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొల్లిపర శివ అనే వడ్డీ వ్యాపారి దగ్గర 70,000 రూపాయలు అప్పు తీసుకుంటే చక్రవడ్డీతో కలిపి లక్షల్లో వసూలు చేశాడని సెల్ఫీ వీడియోలో ఆరోపించాడు ఖాదర్ ఖాన్. అయితే 10.5 లక్షలు చెల్లించాల్సిందేనని కోర్టులో కేసు వేసి నా పరువు తీశాడంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. పెద్దలను కలిసినా, పోలీసులకు ఫిర్యాదు చేసినా తనకు న్యాయం జరగలేదని, ఆ కారణంతోనే తాను సూసైడ్ చేసుకుంటున్నట్టు వీడియోలో తెలిపాడు. తాను చనిపోయిన తర్వాత వడ్డీ వ్యాపారి నుంచి తన కుమారుడిని కాపాడాలంటూ వేడుకున్నారు. నాకు న్యాయం జరిపించమని చెప్పి నేను డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, చాలామంది దగ్గరికి వెళ్ళానండి. ఎక్కడ న్యాయం జరగలేదు. 70,000 అప్పు తీసుకుంటే వడ్డీలకు వడ్డీలు, చక్ర వడ్డీలు వేసి 8 లక్షల కోట్లు కేసేసి మా పరువు మర్యాదలు తీసి ఇదే నా చివరి మరణ వాంగ్మూలం అండి. నాకు న్యాయం జరిపించమని చెప్పి నేను డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. అయితే ఖాదర్ ఖాన్ మృతికి కారణమైన శివను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాడు ఆయన కుమారుడు అన్జద్ ఖాన్. శివ తన తండ్రిని తీవ్రంగా వేధించడం వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపిస్తూ జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశాడు. చివరి మరణ వాంగ్మూలం అండి. నాకు న్యాయం జరిపించమని చెప్పి నేను డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, చాలామంది దగ్గరికి వెళ్ళానండి. ఎక్కడ న్యాయం జరగలేదు. 70,000 అప్పు తీసుకుంటే వడ్డీలకు వడ్డీలు, చక్ర వడ్డీలు వేసి 8 లక్షల కోట్లు కేసేసి మా పరువు మర్యాదలు తీసి ఇదే నా చివరి మరణ వాంగ్మూలం అండి. నాకు న్యాయం జరిపించమని చెప్పి నేను డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, చాలామంది దగ్గరికి వెళ్ళానండి. ఎక్కడ న్యాయం జరగలేదు. 70,000 అప్పు తీసుకుంటే వడ్డీలకు వడ్డీలు, చక్ర వడ్డీలు వేసి 8 లక్షల కోట్లు కేసేసి
బీజేపీ రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే ఆలోచనలు లేవని లక్ష్మణ్ అన్నారు. ప్రజలే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చివేస్తారని చెప్పారు. అయితే కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయని, ప్రధాని మోదీని చూసి రెండు పార్టీ భయపడుతున్నాయని ఆరోపించారు. కేసీఆర్ గారు అంటారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలడగొట్టడానికి బీజేపీ ప్రయత్నం చేస్తా ఉన్నదని. మాకేమాత్రం కూడా ఈ ప్రభుత్వాన్ని కూలదేయాలని చెప్పి కించుతూ ఆలోచన లేదు. ఈ ప్రభుత్వాన్ని కూలదేసి ప్రజలే తిరగబడతారు. ఎందుకంటే మీరు ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేయకుండా ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందో, ఈ బీఆర్ఎస్ అడుగుజాడల్లో మీరు నడుస్తున్న మీరు అవినీతికి మారుపేరు, కుటుంబ రాజకీయాలకు మారుపేరు, ఈ మైనార్టీ సంతుష్టానికి మారుపేరు. ఇవాళ మోదీ గారన్నా బీజేపీ అంటే అభివృద్ధి. కాబట్టి ఇవాళ కిషన్ రెడ్డి గారు కూడా సికింద్రాబాద్ పార్లమెంట్ లో గత 5 సంవత్సరాలుగా కేంద్ర మంత్రిగా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ప్రజలలో ఒక తలలో నాలుకగా ఉంటూ ఒక కార్యకర్తగా ఎదిగినటువంటి కిషన్ రెడ్డి గారు ఇవాళ ఖచ్చితంగా సికింద్రాబాద్ పార్లమెంట్ లో ఈ కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్ మచ్చుక కూడా ఇవాళ పోటీలో లేదని. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తనకు ఓటు వేసిన వాళ్ళు తలదించుకునే పని ఎప్పుడు చేయలేదని అన్నారు సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డి. నైతిక విలువలకు కట్టుబడి ప్రజాప్రతినిధిగా కొనసాగుతూ వస్తున్నానని చెప్పారు. తాను ఎటువంటి అక్రమాలు, దౌర్జన్యాలు, బెదిరింపులకు పాల్పడలేదని అన్నారు. హామీలు అమలు చేయని కాంగ్రెస్ కు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని ఆరోపించారు. అయితే కాంగ్రెస్ తోనే తమకు పోటీ అని, బీఆర్ఎస్ కు కనీసం డిపాజిట్లు కూడా రావని చెప్పారు. బీఆర్ఎస్ సగం ముగిసిందన్న కిషన్ రెడ్డి సికింద్రాబాద్ లో కాషాయ జెండా ఎగరబోతున్నాయని ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు ప్రధానమైనటువంటి పోటీ కాంగ్రెస్ పార్టీతో ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీ కూడా మనం చేస్తా ఉన్నాను, తెలంగాణ ప్రజల ఓటు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్ కు లేదు. ఓ రాహుల్ గాంధీ, ఓ రేవంత్ రెడ్డి, మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, మీరు కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ ప్రజలను ఓటు అడిగే నైతిక హక్కు అని అడుగుతా ఉన్నాను. మీరు ఎన్నికలకు ముందు ఏం చెప్పారు? మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో 6 గ్యారంటీలు పూర్తి చేస్తామన్నారు. మరి ఎక్కడ పోయినాయి ఇవి? గ్యారంటీలా, కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలా చెప్పాల్సిన అవసరం ఉంది. గ్యారంటీల పేరుతో మీరు తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు వృద్ధాప్య పింఛన్ పెంపకం కానీ, నిరుద్యోగ వృత్తి ఇవ్వడం కానీ మీరు గ్యారంటీలు నిలబెట్టుకున్నారో కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. అందుకే తెలంగాణ ప్రజానీకాన్ని అడుగుతా ఉన్నాను, ఓ తెలంగాణ మేధావులారా, ఈరోజు కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పొడిచింది, రైతులకు వెన్నుపోటు పొడిచింది, యువకులకు వెన్నుపోటు పొడిచింది, మహిళలకు వెన్నుపోటు పొడిచింది, పేద ప్రజలకు వెన్నుపోటు పొడిచింది. ఈరోజు ప్రధానమైనటువంటి చిత్తూరు జిల్లా కుప్పంలో నేడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నామినేషన్ వేయనున్నారు. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేశారు తెలుగు తమ్ముళ్లు. నామినేషన్ సమర్పణకు ముందు వరదరాజస్వామి ఆలయంలో నామినేషన్ పత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి. ఆ తర్వాత భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పిస్తారు. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు భారీగా పార్టీ శ్రేణులు తరలివచ్చారు.
సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ లోక్సభ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మెట్టుగడ్డ నుంచి సీఎం రేవంత్ రెడ్డితో పాటు నియోజకవర్గ అభ్యర్థి వంశీ సహా ఉమ్మడి పాలమూరుకు చెందిన ఎమ్మెల్యేలు కలెక్టరేట్ కు ర్యాలీగా వెళ్తున్నారు. అయితే నామినేషన్లను పూర్తి అయిన అనంతరం గడియారం కూడలి వద్ద జరిగే కార్నర్ మీటింగ్ లో సీఎం పాల్గొననున్నారు.
కార్యక్రమంలో విషాదం చోటు చేసుకుంది. బందవీధి ఘాట్లో ఓ అభ్యర్థి నామినేషన్ కి భారీ ర్యాలీగా వెళ్లారు. దీంతో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనాల మధ్యలో ఓ అంబులెన్స్ ఇరుక్కుపోయింది. అత్యవసర పరిస్థితిలో ఉన్న రోగిని పాడేరు హాస్పిటల్ కు తరలించే క్రమంలో అంబులెన్స్ ఇరుక్కుపోయింది. సమయానికి హాస్పిటల్ కు చేరలేకపోవడంతో ఆ రోగి అంబులెన్స్ లోనే మృతి చెందారు. అధికారుల తీరుపై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగునీరు, విద్యుత్పై ప్రతిపక్షాలు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నాయని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ధనికి రాష్ట్రానికి ఇబ్బందులు ఎందుకు వచ్చాయని చాలా మంది ప్రశ్నిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ వచ్చిన వెంటనే కొన్ని శాఖలపై శ్వేతపత్రాలు విడుదల చేశామన్నారు. అయితే సాగునీరు, విద్యుత్పై లేనిపోని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షాల ఆరోపణలను ప్రజలు నమ్మే ప్రమాదం ఉందన్న భట్టి ప్రజలను ఆందోళనకి నెట్టే ప్రచారం కూడా మంచిది కాదని హితవు పలికారు. ఉంటుంది. ఈ ప్రభుత్వం రాగానే కరెంట్ కట్లు ఎక్కువైపోతా ఉంది, కరెంట్ ప్రొడక్షన్ ఇవ్వలేకపోతున్నారు, సరఫరా చేయలేకపోతున్నారు అనే ప్రచారం కూడా జరుగుతుంది సోషల్ మీడియా. ప్రజల్ని ఆందోళనకరమైనటువంటి పరిస్థితుల్లో నెట్టేటువంటి ప్రచారం కూడా మంచిది కాదు. కొద్దిమంది పెద్దలు బయట జరిగినటువంటి ప్రచారంలో మేము రైతు బంధు ఇవ్వటానికి ఒక 7,000 కోట్ల రూపాయలని పోగేసి అక్కడ పెట్టి పంచుదామనే టైంలో ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మాకు పర్మిషన్ ఇవ్వలేదు, కానీ ఆ డబ్బులు అట్లాగే పెట్టి ఉంచాము. ఈ వచ్చిన ప్రభుత్వం ఆ 7,000 కోట్లు ఏం చేసింది, పంచలేదు, గాలికి వాడుకున్నారని చెప్పేటువంటి ప్రచారం జరుగుతాం. నిజంగా మీరు 7,000 కోట్లు అట్లా బ్యాలెన్స్ ఉంచి ఉండుంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఖజానాన్ని మెయింటైన్ చేసేది మొత్తం కూడా ఆర్బీఐ. నేను ఆర్బీఐ స్టేట్మెంట్ తీసుకొని వచ్చాను. ఆనాడు బ్యాంకులో ఉన్నటువంటి బ్యాలెన్స్ మైనస్లో 3,960 కోట్లలో మీరు మాకు ఈ రాష్ట్రాన్ని ఒప్పజెప్పారు. మరి మీరు చెప్పినట్టు ఆ 7,000 కోట్లు మీరు తిన్నారా? ఎవరు అకౌంట్లోకి పోయినట్టు? ఇది వాస్తవ పరిస్థితి. ఆసరా పెన్షన్లు ఇవ్వాలి, అట్లాగే మిగతా స్కీమ్స్ అన్నిటికీ డబ్బులు సమకూర్చాలి. మేము ఇచ్చినటువంటి 6 గ్యారంటీలకు సంబంధించిన వాటిలో బస్సులు, ఫ్రీ బస్సు రైడ్కి డబ్బులు సమకూర్చాలి. 200 యూనిట్లు ఉచితంగా ఇచ్చేటువంటి కరెంటుకి డబ్బులు సమకూర్చాలి. గ్యాస్ సిలిండర్లకి డబ్బు సమకూర్చాలి. మీరు గతంలో పెండింగ్ పెట్టిపోయినటువంటి బిల్లులు, మధ్యాహ్న భోజనం పెట్టేటువంటి ప్రభుత్వ పాఠశాలలో పెట్టేటువంటి పిల్లలకు పెట్టే బిల్లులు కూడా నెలల తరబడి పెండింగ్ పెట్టిపోయారు. ఆశా వర్కర్లకు డబ్బులు ఇవ్వలే, అంగన్వాడీ వర్కర్లకు డబ్బులు ఇవ్వలే, మీరు ప్రభుత్వ పాఠశాలలో ఊడ్చేటువంటి స్వీపర్స్కి డబ్బులు ఇవ్వలే, మీరు గ్రామ పంచాయతీలో పనిచేసే స్వీపర్స్కి డబ్బులు ఇవ్వలే. నెలల తరబడి వాటన్నింటినీ పెండింగ్ పెట్టి పైలప్ చేసిపోతే మేము వచ్చిన కేవలం 3-4 మాసాల్లోనే ఈ మైనస్ దాన్ని సరి చేసుకుంటూనే వీళ్ళందరికీ జీతాలు ఇవ్వటమే కాకుండా మధ్యాహ్నం వాటితో పాటు హాస్టల్స్లో డైట్ బిల్స్, కొన్ని నెలల తరబడి డైట్ బిల్స్లు ఇవ్వలే మీరు. సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో కానీ, బీసీ వెల్ఫేర్ హాస్టల్స్లో కానీ, రెసిడెన్షియల్ స్కూల్స్లో కానీ, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్లో కానీ వీటికి ఇవ్వలేదు. మీ ప్రభుత్వ హయాంలో శాంక్షన్ చేశారు తప్ప డబ్బులు ఇవ్వలే ఎవరికి. ఈ కాకుండా మీరు చేసిన అప్పులకు సంబంధించిన వడ్డీ కట్టడానికి మేము ఈ 3 నెలల్లో 26,374 కోట్లు కట్టాను. నేను ఇది కూడా లెక్క చూపిస్తా ఉన్నాను. 26,374 crores వడ్డీ అసలు కలిపి. మళ్ళీ అంటారు మీరు ఏం చేసే డబ్బులు, ఏం చేస్తాం ఇది. అట్లాగే 66,507 కోట్లు మేము ఇప్పటికల్లా, అంటే నేను మిగతాయి కాకుండా శాలరీసు, ఇంట్రెస్ట్ పేమెంట్స్, రైతు భరోసా ఇయ్యలేదని మాట్లాడుతూ ఉన్నారు. రైతు భరోసా సంబంధించి 5,575 కోట్లు ఇప్పటికే రిలీజ్ చేశాము. దాదాపు 65 లక్షల మంది రైతులకి పూర్తిగా ఇచ్చాం. మహాలక్ష్మి ఆర్టీసీకి ప్రతి నెల ప్రతి టికెట్కి, మహిళ వాడిన ప్రతి టికెట్ని లెక్కగట్టి ప్రతి నెల డబ్బులు రిలీజ్ చేసుకుంటూ పోతా ఉన్నాం. అందులో భాగంగానే 1,125 కోట్లు ఇప్పటికే రిలీజ్ చేసాం ఆర్టీసీ. అందుకే వాళ్ళ ఆర్టీసీ ఆపరేషనల్ ప్రాఫిట్స్లోకి వచ్చేసింది. అట్లాగే గృహజ్యోతి సంబంధించి 200 కోట్ల రూపాయలు ఇప్పటికే రిలీజ్ చేసాం, ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తూ ఉన్నాం.
లోక్సభ ఎన్నికల సందర్భంగా తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. మాజీ ఎంపీ డి రవీంద్ర నాయక్ కాంగ్రెస్ గూటికి చేరారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అయితే ఉమ్మడి ఏపీలో 2 సార్లు ఎమ్మెల్యేగా 2004లో వరంగల్ ఎంపీగా పనిచేసిన రవీంద్ర నాయక్ బీజేపీని వీడి కాంగ్రెస్లో చేరారు. బంజారా కమిషన్ ఏర్పాట్ల పట్ల బీజేపీ నాయకత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపిస్తూ ఆయన రాజీనామా చేశారు. అయితే బీజేపీలో ఉన్న సీనియర్ లంబాడి నాయకుడిని తానేనని ఆయన ఏ విషయంలోనూ బీజేపీ నేతలు తనను సంప్రదించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ క్రమంలో బీజేపీకి రాజీనామా చేసిన ఆయన కాంగ్రెస్ గూటికి చేరారు. బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ కు చెందిన మరో ఎమ్మెల్యే ఆ పార్టీని వీడనున్నారు. రాజేందర్ నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు సీఎంకు తెలిపారు. అనుచరులతో కలిసి చేరతానని ప్రకాష్ గౌడ్ చెప్పారు. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ లో చేరారు. తాజాగా ప్రకాష్ గౌడ్ కూడా హస్తం గూటికి చేరుతున్నారు. ఎన్నికల ప్రచారంలో హీట్ పెంచేందుకు కాంగ్రెస్ కొత్త స్కెచ్ వేసిందా? మిషన్ 14 టార్గెట్ గా పనిచేస్తున్న కాంగ్రెస్ ఎన్నికల వ్యూహాలు ఎలా ఉన్నాయి? రేవంత్ రెడ్డి తెలంగాణలోనే కాక జాతీయ స్టార్ క్యాంపెయినర్ గా సక్సెస్ అవ్వగలరా? ఇంతకీ కాంగ్రెస్ ఈ ఎన్నికలను ఎలా ఎదుర్కోబోతుంది? అసలు సీఎం రేవంత్ రెడ్డి వ్యూహం ఏంటి? తెలంగాణలో నామినేషన్ల పర్వం ప్రారంభం కావడంతో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. అన్ని పార్టీల అగ్రనేతలు ఎన్నికల ప్రచారంపై ఫుల్ ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహించారు. నామినేషన్ దాఖలు నుంచే ప్రచార హైప్ క్రియేట్ చేయాలని కాంగ్రెస్ భావిస్తుంది. కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థుల నామినేషన్ లో స్వయంగా సీఎం రేవంత్ పాల్గొనున్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రచార రూట్ మ్యాప్ సిద్ధమైంది. రేవంత్ పాల్గొనే నామినేషన్ కార్యక్రమాలు అట్టహాసంగా నిర్వహించాలని ఆయా నియోజకవర్గాల అభ్యర్థులు కసరత్తులు ప్రారంభించారు. కనీసం 1,00,000 మందికి తగ్గకుండా ర్యాలీలు, కార్నర్ మీటింగ్, బహిరంగ సభలు నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనడంతో మరింత ప్రచారం వేగవంతమవుతుందని కాంగ్రెస్ అభ్యర్థులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రకటించిన 14 స్థానాల్లో అభ్యర్థులు ప్రచారం వేగవంతం చేశారు. మొదటి దఫా ప్రచారంలో భాగంగా నేతలు గడప గడప ప్రచారం చేస్తున్నారు. నామినేషన్ నాటి నుంచి ప్రచారం స్పీడ్ పెంచి కార్నర్ మీటింగ్స్, ర్యాలీలు, సభలు పెట్టాలని చూస్తున్నారు. ప్రతి 2 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక్కో సభ నిర్వహిస్తే పార్లమెంటు పరిధిలోని ప్రతి ఓటర్ వరకు తమ సందేశం వెళ్తుందని హస్తం నేతలు భావిస్తున్నారు. అందులోనూ సమయానుసారంగా అగ్రనేతల పర్యటనలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీ మే మొదటి వారంలో నల్గొండ పార్లమెంటు పరిధిలోని మిర్యాలగూడ, భువనగిరి పార్లమెంట్ పరిధిలోని చౌటప్పల్లో ఒకే రోజు 2 సభలు నిర్వహించనున్నట్లు రేవంత్ రెడ్డి ఆయా నియోజకవర్గ ముఖ్య నేతల భేటీలో చెప్పుకొచ్చారు. మరోవైపు ప్రచారంలో హీట్ పెంచేందుకు సీఎం పర్యటనలు ఖరారు అయ్యాయి. ఇప్పటికే జాతీయ స్టార్ క్యాంపెయినర్ గా అధిష్టానం రేవంత్ ను ప్రకటించి ఇతర రాష్ట్రాల ప్రచారంలో కూడా భాగస్వామిని చేసింది. దీంతో తెలంగాణ సరిహద్దు రాష్ట్రాలైన ఏపీ, మహారాష్ట్ర, ఒడిశాతో సహా 7 రాష్ట్రాల నుంచి ప్రచారంలో పాల్గొనాలని ఆహ్వానాలు అందాయి. ఒకవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ ను గెలిపించుకునే ప్రయత్నాలు చేస్తూనే ఇతర రాష్ట్రాల ప్రచారంలో రేవంత్ పాల్గొనున్నారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్ అనంతరం కార్నర్ మీటింగ్, ఆ తర్వాత మహబూబాబాద్ అభ్యర్థిగా బాలరాం నాయక్ నామినేషన్ అనంతరం నిర్వహించే బహిరంగ సభలో సీఎం పాల్గొనున్నారు. శనివారం మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ నామినేషన్ అనంతరం కార్నర్ మీటింగ్ లో పాల్గొని ఆ రోజు సాయంత్రం కర్ణాటక ప్రచారంలో పాల్గొనున్నారు. ఈ నెల 21న భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో సీఎం రేవంత్ పాల్గొనున్నారు. ఈ నేపథ్యంలో భువనగిరిలో భారీ ర్యాలీకి నేతలు ప్లాన్ చేస్తున్నారు. 22న ఆదిలాబాద్ జనజాతర బహిరంగ సభ, 23న నాగర్ కర్నూల్ బహిరంగ సభ, 24న జహీరాబాద్, వరంగల్లో బహిరంగ సభల్లో సీఎం రేవంత్ పాల్గొనున్నారు.
సీఎం రేవంత్ వరుస పర్యటనలతో ప్రచార పర్వం పీక్స్ కు చేరనుంది. ఇప్పటికే కాంగ్రెస్ టార్గెట్ గా 14ను అందుకునేందుకు సుడిగాలి ప్రచారం మొదలు పెట్టనున్నారు. మిగిలిన 3 నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపిక మరో 2-3 రోజుల్లో జరగనుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. సీఎం వరుస పర్యటనలు, ఇటు రాష్ట్ర పర్యటనలు, అటు జాతీయ కాంగ్రెస్ ప్రచారం ఎలా బ్యాలెన్స్ చేస్తారో కాంగ్రెస్ మిషన్ 14 రీచ్ అవుతుందో లేదో చూడాలి. రైట్, ఇవి ఇప్పుడు వరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర.